నమస్కారం అండి. మనం చూసుకున్నట్టయితే పెద్ద ఐటమ్ సాంగ్ అయితే ఫుల్ వచ్చింది. అంటే 3 minutes అవునవును. వచ్చింది. అది సండే వచ్చింది. సాంగ్ ఎట్లా ఉంది మరి? సాంగ్ చాలా బాగుంది. హల్లెల్లో హల్లెల్లో అని చెప్పేసి. అవును. అంటే ఆ పదాలు కూడా మనకు నోరు ఇంకా తిరుగుతలేదు. ఇంకో 10 సార్లు చూస్తే కానీ తిరిగేటట్లేదు. కాకపోతే నాకు శృతి హాసన్ గారిని చూసినంతసేపు కూడా ఒక బొక్కల శరీరం చూసినట్టు అనిపించిందండి. ఒక హీరోయిన్ అని అనిపించలేదు నాకు. ఆమె జీరో ఫిగర్ మెయింటైన్ చేయాలని చెప్పి అలా ఉంటుందో ఏముంటుందో తెలియదు కానీ ఆమె వైట్ అంటే మిల్కీ వైట్ గా ఉండడం వల్ల ప్లస్ బక్కగా ఉండడం వల్ల నాకు బొక్కల శరీరం మాత్రం కనిపిస్తుంది. ఆమె బదులు ఇంకెవరైనా ఉంటే ఇంకా బాగుండేది ఆ సాంగ్ అని చెప్పి అనిపించింది. ఎప్పుడైతే జహానీ గారు ఎంట్రీ ఇచ్చారు అంటే దాదాపుగా సగం ట్రైలర్ అయిపోయిన తర్వాత సగం టీజర్ అయిపోయిన తర్వాత జహానీ గారు ఎంట్రీ వచ్చింది. ఆమె వచ్చాక నాకు కాస్త బాగా అనిపించింది పాట అనేది, ఒక లుక్ అనేది, ఒక హీరోయిన్ చెప్పి డాన్స్ చేస్తున్నారు అని చెప్పి అనిపించింది. నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, బుచ్చిబాబు గారు మీరు శృతి హాసన్ గారిని ఏమని తీసుకున్నారు కానీ నాకైతే ఆమె నచ్చలేదండి క్లియర్ గా. జహానీ గారితో మీరు ఎప్పుడైతే ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారో అప్పుడు మా మతిపోయింది జహానీ గారి హంపులు చూసి. ఈమె అయితే మాకు అసలు నచ్చలేదు. ఈమె తీసేయడం పెట్టారు, లేదంటే సాంగ్ మళ్ళీ రీషూట్ చేయండి పర్లేదు. మేము అనుకుంటుంది ఒకటేనండి, మాకు అవార్డులు రావాలి, రివార్డులు రావాలి ఈ సినిమాతోటి. ఇప్పటి వరకు ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ ఆస్కార్ అవార్డు అనేది కొట్టలేదు ఒక స్టోరీ అనేది మన ఇండియాలో. సో అది మీ సినిమా తోటి మాకు రావాలని చెప్పి మా ఆశ. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న ఏమైనా ఉంటే ప్లీజ్ ఒక వీలుంటే చేంజ్ చేయండి. కాకపోయినా 1000 కోట్ల కలెక్షన్ అనేది ఖచ్చితంగా అని చెప్పి మాకు అనిపిస్తూనే ఉంది. 1000 కోట్ల కలెక్షన్ అనేది వారం రోజులు వచ్చేస్తుంది అని చెప్పి అనిపిస్తుంది, లేదా అంతకంటే తక్కువ వచ్చేస్తుంది అని చెప్పి అనిపిస్తుంది. కాకపోతే ఇటువంటివి ఉండడం అంటే కొద్దిగా డిలే అవుతుందేమో అన్న ఆలోచన మళ్ళీ పెరిగిపోయింది మాకు. ఇటువంటి లేకుండా శృతి హాసన్ లాంటి వాళ్ళని తగ్గించేసి జహానీ గారి పొజిషన్ అనేది తన క్యారెక్టర్ అనేది కాస్త పెంచండి ఆ పాటలో. లేదు ఈ సినిమాలో కూడా శృతి హాసన్ గారి ఉంది అంటే మొత్తంగా తీసి పడేయండి, అది బెటర్. అంటే మనం చూసుకున్నట్టయితే ఆగడు సినిమాలో ఐటమ్ సాంగ్ అయితే శృతి హాసన్ మహేష్ బాబు తోటి, అప్పుడు చూసుకున్నట్టయితే చాలా చబ్బీగా బాగుంది అని అంటున్నారు కొందరైతే. మరి ఇప్పుడు శృతి హాసన్ ఈ డైట్ వల్ల ఇట్లా బాగాలేదు అంటున్నారు కదా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు హీరోయిన్ అనేది హీరోయిన్ మెటీరియల్ గానే ఉండాలండి. అంటే బక్కగా ఉండాలి కానీ మరీ బక్కగా ఉంటే చూసే వాళ్ళకి ఏం కనిపిస్తుంది, ఇప్పుడు తన ఫేస్ మొత్తం బొక్కల ఫేస్ లాగానే కనిపిస్తుంది. మీరు కూడా గమనించారు లేదో, నాకు క్లియర్ ఈ రకం ఉందండి ఫేస్. ఆ రకంగా ఫేస్ పెట్టుకుంటే నాకు హీరోయిన్ అని చెప్పేసి ఎలా అనిపిస్తుంది? హీరో అంటే కళ్ళతో ఉండాలి, హీరోయిన్ అంటే కాస్త కనపడాలి. ఇప్పుడు హీరోయిన్లకు తక్కువ బట్టలు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళలో ఉన్న మాంసం అనేది కనిపించడానికి. మన సినిమా చూడడానికి పోతుంది కూడా ఒక హీరోయిన్ కాదు, హీరోయిన్ పట్టుకుని చూస్తున్నాము. హీరోయిన్ బాగుంది పర్లేదు, ఒక 10 నిమిషాలన్నా మనకు టైం పాస్ అవుతుంది హీరోయిన్ తరపు నుంచి. కథలో బలం లేకపోయినా, హీరోయిన్ బలం లేకపోయినా, ఇంకేదైనా ఉన్నా హీరోయిన్ నుంచి ఒక 10 నిమిషాలు టైం పాస్ కావచ్చు అని చెప్పేసి. ఇప్పుడు మన దర్శకుడు కానీ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళంతా తీసుకోవాల్సింది ఏంటిది, మొత్తం 3 గంటలు కట్టిపడేయగలమా అని చెప్పి ఆలోచించాలి. లేదు 3 గంటలు ఒక 2.5 గంటలు కట్టిపడేస్తాము, ఇంకో 33 నిమిషాలు, లేదంటే ఆ 30 నిమిషాలు అనేది సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది క్లియర్ గా. అంటే చూసుకున్నట్టయితే ఇప్పుడు తమన్నాని తీసుకుంటే బాగుండదని కొందరైతే అంటున్నారు, మరి మీ ఒపీనియన్ ఏంటి? తమన్నా కొంచెం బాగానే ఉంది కదా. శృతి హాసన్ గారి మీద తమన్నా అనేవాళ్ళు చాలా 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 బెటర్ అండి. ఒకవేళ 100కు మార్కులు వేయాలంటే శృతి హాసన్ మీద నేను 200 మార్కులు ఇస్తానండి తమన్నా గారికి. ఆమెను తీసుకుంటే ఇంకా బాగుండేది. ఆమెను హిందీలో ఖాళీ ఐటమ్ సాంగ్ కోసం తీసుకుంటున్నారు, అంత క్రేజ్ ఉంది ఆమెకు అక్కడ. ఐటమ్ సాంగ్ కోసం తీసుకొని సినిమాలు 100 కోట్ల పైన రాబడి కొడుతున్నాయి ఆమె ఒక్కరితోటి. ఆ పని చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ఇది సాంగ్ చూసిన వాళ్ళందరూ కూడా రెస్పాన్స్ అంత అలా బాగాలేదు అంటున్నారు. అంటే మెయిన్ శృతి హాసన్ వల్లే అంటారా? మెయిన్ క్లియర్ అండి. ఇప్పుడు ఎవరైనా కానీ ఐటమ్ సాంగ్ చూడాలనుకుంటే కొన్ని హంపులు సంపులు చూడాలని చెప్పి అనుకుంటారండి. అక్కడ హీరోయిన్ ఉందా, లేక వ్యాప్ క్యారెక్టర్ ఉందా, ఇంకెవరైనా ఉందా, లేకపోతే కొత్త ఆర్టిస్ట్ ఉందా అని చెప్పి పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సిన హంపులు సంపులు అనేటి ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ అనేది పెట్టిందే దాని గురించి, ఐటమ్ కనపడాలని చెప్పేసి. అటువంటి పెట్టినప్పుడు బొక్కల శరీరం తీసుకొస్తే ఉండేది ఏముంటదండి అక్కడ? అందుకనే జాన్వీ కపూర్ని కూడా యాడ్ చేశారంటారా? మేబీ కావచ్చు. సెకండ్ పార్ట్ లో తను ఎప్పుడైతే ఎంట్రీ అయిందో అప్పుడు మాకు పాట అనిపించింది, ఎస్ ఇది పెద్ద సినిమా నుంచి వస్తుంది, ఇది రామ్ చరణ్ గారి పాట అని చెప్పి అనిపించింది. అప్పటి వరకు మాకు స్టెప్స్ కనిపిస్తున్నా కానీ అక్కడ శృతి హాసన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అబ్బా ఏం హీరోయిన్ ఈమె ఎందుకు పెట్టింది అని చెప్పి ఒక ఆలోచన అదే పోతుంది మాకు. ఎప్పుడైతే జహానీ గారు ఎంటర్ అయిందో ఎస్ మా సాంగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పి అనిపించింది. థ్యాంక్ యూ అండి.